సో హెల్లో వరల్డ్, వెల్కమ్. నేను మళ్ళీ ఇంకో న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కుకింగ్ వీడియో, అది కూడా చికెన్ మెజెస్టిక్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టార్టర్ అన్నమాట. మనం ఇప్పుడు చికెన్ లో ఫ్రై చేసాము, ఫుల్ బాడీ రోస్ట్ చేసాము. ఇక్కడ నుంచి ఏంటంటే మనం చికెన్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ని మనం మన వే ఆఫ్ స్టైల్లో కుక్ చేద్దాం ఈజీగా. అండ్ ఆ క్రిస్పీనెస్ అనేది అందులో ఉండాలి. సో మన ఫ్లేవర్స్ యాడ్ చేసి లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నేను యాజ్ యూజువల్ ఫస్ట్ హ్యాండ్స్ అనేది నీట్ గా వాష్ చేసుకుందాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ ఆల్సో డేటాల్. చేతులు ఫ్రెష్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం చికెన్ అనేది ఈ షేప్ లో మ్యాండేటరీ అన్నమాట. చూస్తున్నారు కదా, చికెన్ మెజెస్టిక్ కి ఈ షేప్ మ్యాండేటరీ. నేను 1 కిలో 1.2 kg అనుకుంటాను, అది తీసుకున్నాను. ఈ రోజు స్పెషల్ రెసిపీ ఐటమ్స్ వచ్చేసి కిలోకి ఒక ఎగ్, కార్న్ఫ్లవర్ ఆట, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కొంచెం పెప్పర్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం తెచ్చుకున్న చికెన్ ని నీట్ గా ఈ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత కడిగేసి నేనైతే ఇప్పుడు కలపడానికి ఫస్ట్ మనం ఏంటంటే మ్యారినేట్ చేసి 45 minutes ఇది ఉంచాలన్నమాట. అప్పుడు మసాలాస్ అన్నీ తెలుసు కదా, ముక్కకి బాగా అంటుకోకపోతాయి, అప్పుడు ఆ టేస్ట్ అనేది వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని లైట్ రోస్ట్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత 45 minutes మ్యారినేట్ చేసి ఆయిల్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సాస్ ప్రిపేర్ చేసుకొని ఈ రెండు మిక్స్ చేస్తే మన ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. అది తర్వాత స్టెప్ 2 అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేద్దాం. నేను ఉప్పుతో స్టార్ట్ చేస్తున్నాను. స్మాల్ స్పూన్ కాబట్టి నేను ఒక 4 spoons వేసేస్తున్నాను. కేజీకి 4 spoons అన్నట్టు. తర్వాత పెప్పర్ కూడా అంతే సేమ్. నేను ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక 2 spoons తో ఆపేస్తున్నాను. సో దట్స్ ఇట్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వచ్చేసి 1.5 spoon అయితే వేస్తున్నాను. కార్న్ ఫ్లేవర్ ఆటా వచ్చేసి మనం ఏం చేయాలంటే 4 spoons వేసుకోవాలి కేజీకి. సో 1.2 కాబట్టి నేను ఇలా 1 2 3 4 సరిపోతుంది. సో ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ కూడా 2 వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆ క్రిస్పీనెస్ కావాలి మాకు, ఆ మసాలాస్లో ఆ క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే 2 వేసుకోవచ్చు. నేను ఒకటితో ఇక్కడ సరిపోతుంది. మన ఐటమ్స్ అన్ని ఇప్పుడు వేసేసాం మనం. ఇది మ్యారినేట్ చేసుకొని 45 minutes తర్వాత కుక్ చేసుకోవచ్చు. సో లెట్స్ మిక్స్ ఇట్. ఇంకోటి మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా ఫ్రై, రోస్ట్, లేకపోతే ఏమైనా సెమీ ఫ్రై, సెమీ గ్రేవీ ఫ్రై అలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఐటమ్స్ వచ్చేసి ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత కార్న్ఫ్లవర్ ఆటా, ఎగ్ వేస్తాము, పెరుగు వేస్తాము. ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేస్తాం కదా, ఇక్కడ సింపుల్ గా చేస్తాము. సాస్ లో పెరుగు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మెజెస్టిక్ ఎలా కనిపించాలో అలా ఆ వైబ్ వస్తుంది. యోగర్ట్ అండ్ పెరుగు రెండిట్లో ఏదున్నా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను నీట్ గా. ఇప్పుడు మీరు ఇక్కడ స్పైసీనెస్ కొంచెం కావాలనుకుంటే పెప్పర్ వేసుకోవచ్చు ఎక్స్ట్రా, లేకపోతే కారం కావాలంటే కొంతమంది కారం యాడ్ చేసుకోవచ్చు. మీకు కార్న్ఫ్లవర్ ఆటా కూడా ఎక్కువ ఉన్నా పర్లేదు, ఆ క్రిస్పీనెస్ మనకు వస్తుంది. అండ్ ఎగ్ ఏం చేస్తుందంటే ఆ స్పైసెస్ని ఏదైతే మనం యాడ్ చేసామో అది హోల్డ్ చేసి ఉంటుంది ముక్కని. అది మెయిన్ థింగ్ అనమాట. మసాలాస్ అన్ని మంచిగా ముక్కకన్నీ అంటుకుపోయినాయి, మీరు చూడొచ్చు. ఇప్పుడు 45 minutes మనం అలా ఉంచి మ్యారినేషన్ కోసం, ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. ఫైనల్ గా మనకి ఇక్కడ చూస్తే చికెన్ అనేది మంచి మ్యారినేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనం అన్ని నెక్స్ట్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవన్నీ ఇక్కడ ఆల్రెడీ మనం రెడీగా ఉంచుకున్నాం. ఫస్ట్ బటర్ వేసి వెల్లుల్లి ఈ పీసెస్ అనేది ఈ సైజే ఉండాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ధనియాల పొడి, కారం అండ్ దెన్ పసుపు. ఇదేంటంటే మనం కారం స్టార్టింగ్ లో కలుపుకోలేదు కాబట్టి మ్యారినేట్ చేసేటప్పుడు, సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సాస్ లో. సో ఆ తర్వాత ఈ మిర్చి కూడా యాడ్ చేసేయాలి. ఇక్కడ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ సోయా ఇక్కడ సాస్ ఉంది, సో ఇది యాడ్ చేయాలి. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి పెరుగు. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవి ఏదైతే స్పైసెస్ ఉన్నాయో ఇవి సాస్ లోనే యాడ్ చేయాలి, మ్యారినేట్ చేసేటప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇది చాలా లైట్ గా ఉండాలి అండ్ క్రిస్పీగా ఉండాలి. నేను ఆయిల్ రెడీలో ఉంచుకున్నాను, స్పైసెస్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ నేను మెజెస్టిక్ ని లైట్ గా రోస్ట్ చేసుకొని అవన్నీ పక్కన పెట్టుకొని ఆ తర్వాత సాస్ ప్రిపేర్ చేసుకొని ఆ రెండు మిక్స్ చేస్తాను. లెట్స్ కంటిన్యూ అవర్ ప్రాసెస్. అక్కడ పెట్టిన ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఇది ఇక్కడ ఇంకోటి థింగ్ ఏంటంటే మనం ఇవన్నీ సపరేట్ గా వేసుకోవాలి. అంటే ఒకటొకటి కాదు, మనం వేసేటప్పుడే అవి విడివిడిగా ఉన్నట్టు వేసుకుంటే మనకేంటంటే తర్వాత ఈజీ అయిపోయింది. మనం తీసేటప్పుడైనా మనకు కనిపించాలి కదా, ఏది ఏ షేప్ లో ఉంటే అలా తినడానికి మనకి ఈజీ ఉంటుంది. ఎక్కువ బర్న్ అయిపోకూడదు, కొంచెం లైట్గా ఉండాలి. సో మనం ఏం చేద్దామంటే కొంచెం లోలో పెట్టుకొని లైట్ గా బర్న్ చేసి అవి సపరేట్ గా విడి తీసుకుంటే మనకి లైట్ గా బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఒక టేస్ట్ చేసి చూడొచ్చు కూడా. ఇది మనకి ఇలా క్రిస్పీనెస్ అనేది ఇప్పుడే నేను చూసాను, క్రిస్పీనెస్ వస్తుంది. సో అప్పుడే తీసేయాలన్నమాట, పర్ఫెక్ట్ ఉంటుంది టేస్ట్.
దీని తర్వాత మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం, ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఇక్కడ చూస్తే ఆ క్రిస్పీనెస్ అనేది సాస్లో వేసి నెక్స్ట్ సాస్ చేసి అందులో వేసి తింటే ఏకదం మనం అనుకున్నది పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు లెట్స్ గో. ఫస్ట్ నేను బటర్ వేసి, సో ఇది లైట్గా మనకి బర్న్ అయిన తర్వాత వెల్లుల్లి అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ గుర్తుపెట్టుకోండి. సో అది మనకి నెక్స్ట్ యాడ్ చేసుకుందాం. వేడైనామంటే మనం ఇది వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ షేప్ చూడండి, స్ట్రైట్గా కట్ చేసుకోండి. పసుపు, కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి అది కూడా యాడ్ చేసేస్తున్నాను. పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసేస్తాను. కుకింగ్ అప్పుడు ఇవన్నీ కామన్. సాస్ యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ మనకి ఏంటంటే ఒక ఫ్లేవర్ కాబట్టి ఇది జస్ట్ కొంచెం చాలు. ఇక్కడ మనకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉంది. నేను ఫస్ట్ కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేస్తే ఏమంటే మనకి పీస్ అనేది మంచిగా బర్న్ అవుతుంది లోపల వెళ్ళి కూడా సాస్ తో పాటు. ఇక్కడ చూస్తే మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. మనం ఫ్రై చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేస్తున్నాను. సో ఇది క్రేజీ పార్ట్. ఇంకా మెజెస్టిక్ తయారవుతుంది కొద్దిసేపట్లో. ఎక్సైటెడ్, సూపర్ ఎక్సైటెడ్ అనమాట నేను. ఇందులో 2 టైప్స్. ఇది బేసికల్గా నాకు సాస్ అనేది లైట్గా ఉండాలి, ఎక్కువ ఉంటే నాకు అంతగా నచ్చదు. లైట్గా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ సాస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తినడానికి. ఇప్పుడు నేను లాస్ట్లో ఇంకా కొత్తిమీర అండ్ దెన్ పుదీనా. సో దట్స్ ఇట్. మనం ఇవి నీట్గా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని టేస్ట్ అయితే రివ్యూ తీసుకుందాం. క్రేజీ ఎండ్ విల్ బి క్రేజీ. డెఫినెట్ గా టేస్ట్ అదిరిపోతుందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టార్టర్స్. ఫైనల్ గా మెజెస్టిక్ అనేది మనకి ప్లేట్స్ లోకి వచ్చేసింది. యా, దిస్ ఈజ్ అవర్ క్రేజీ ఎండ్ రిజల్ట్ ఈస్ హియర్. మన మెజెస్టిక్ లో ఇంకా నిమ్మకాయ పిండుకొని ఆనియన్ ఈ షేప్ లో ఎగ్జాక్ట్లీగా ఫస్ట్ బైట్. టేస్ట్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను, నేనే రివ్యూ చేసుకుంటే ఛానల్గా ఉంటుంది. కానీ టేస్ట్ మనం రివ్యూ చేపిద్దాం. ఎస్ సో బ్రో, లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ రివ్యూ కావాలి. ఓకే, ఇక్కడ సూపర్, చాలా బాగుంది. 5 out of 5. ఇలాంటి మరెన్నో ఫుడ్ కంటెంట్ కోసం, అది కూడా దేశీ స్టైల్లో మన ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ, మీ లవ్, లైక్, షేర్ and subscribe. Don't forget to press the bell icon to get every update from Abhi's Vlog. See you all in the next video. Until then, bye bye. Rest in peace.